మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకందరికీ తెలుసు జమ్మలమడుగు తాలూకా అనేది ఎప్పటికీ సెన్సేషనల్ గానే ఉంటది, ఎప్పటికీ లైమ్ లైట్ లోనే ఉంటది. కానీ ఒక సమస్య మీకందరికీ తెలుసు, ఇన్ఛార్జ్ సమస్య అనేది ఇది ఎప్పటికీ ఒక సమస్యగానే ఉంటుంది. నేను 2019 ముందు నుంచి కానీ ఎప్పటికి కానీ జమ్మలమడుగు తాలూకా అంటే ఒక న్యూస్ లో ఎప్పటికీ నడుస్తాను. ఇప్పుడు ఈ సమస్యకు మీకు అందరికీ తెలుసు, ఒక తెర న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏంది, ఎటువైపు ఏ లీడర్ పోతారు, ఇలాంటివన్నీ కూడా చాలా మందికి చర్చగా ఉన్నాయి. కానీ వాస్తవం కూడా నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ఇప్పుడు ఒక స్థానికంగా ఒక శాసనసభ్యునిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, నాకు గట్టి హామీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ తెలుసు. నేను ఆ రోజు 2016లో వైఎస్ఆర్ పార్టీయే లేదు జమ్మలమడుగు తాలూకాలో భూస్థాపితం అయిపోయిన రోజు నా సొంత కుటుంబం మీకు అందరికీ తెలుసు, మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచినది. పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు, పలు ఇంకా పెద్దోళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసినాము, అన్నీ చేసినాం. అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేపట్టాను. మనకు 115 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలలో కానీ ప్రతి ఒక్కరిని మేము అడుగడుగునా ఒక్కొక్కరిని కొత్త వైఎస్ఆర్ వర్గం అంటే ఈడ సుధీర్ వర్గం అని ఎప్పుడు తొడకరాలేదు, నా కుటుంబ వర్గం అనేది లేదు. మనం తొడకొచ్చిందల్లా ఒక వైఎస్ఆర్ జెండా వర్గం ఉండాలని నేను, నాతో పాటే అవినాష్ రెడ్డి, ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ఇదే చూసినారు మీరు అందరూ కూడా, ఇక్కడున్నే ప్రెస్ వాళ్ళు కానీ అందరూ చూసినారు. ప్రతి గ్రామానికి పోయి చెట్టు మొక్క నాటినట్టు ఒక్కొక్కటి విత్తనం నాటినాం. ఆ తర్వాత మళ్ళీ 24 ఎలక్షన్లు వచ్చినాయి. దురదృష్టశాతం రాష్ట్రమే మనం దెబ్బతిని ఓడిపోయినాము. ఓడిపోయినాక పరాక్రమాలు పలుకుతున్నారు కొంతమంది, మేము గెలిచినాము. ఇది రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీలు నెరవేర్చినాము. కానీ మనకంటే కొన్ని అబద్ధపు హామీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆయన పదవిలోకి ఎలాగ దొంగదారిగా రావాలంటే ఆ గాలిలో మన తాలూకా కూడా ఒక లూజర్ అయినాం. మనం ఓటమి అంగీకరించాము, కొన్ని రోజులు మౌనంగా ఉన్నప్పుడు పారిపోయినారన్నారు, అన్నీ అన్నారు. యుద్ధం అయితే వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను కానీ నా కార్యకర్తలు కానీ యుద్ధం కరెక్ట్గా చేసినాం. ఎప్పుడు కూడా ఇంత యుద్ధం ఎవరూ చేయలేదు. యుద్ధం చేయడంలో అన్ని రకాల శక్తులు, అన్ని రకాల ఆయుధాలు మేము ఉపయోగించినాం. ఆ ఆయుధాలు ఉపయోగించడంలో కరెక్ట్గా చేసినాం. కానీ ప్రజల తీర్పు మాత్రం వ్యతిరేకం వచ్చింది. కానీ మేము ఎవరం బాధపడలేదు. ఆ తర్వాత మళ్ళీ 2 లీడర్ నాయకులు ఉన్నారు, ఒకరికి ఒక రకం ఉంది, ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చినారు, అది ఇది అన్ని చాలా రూమర్లు వచ్చినాయి, డిస్టర్బెన్స్ జరిగినాయి. అవి బాధాకరంగా ఎవరికైనా కూడా, కార్యకర్తల్లో కొంతమందికి బాధ ఉన్నాయి, నాయకుల్లో నాలాంటి వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గట్టి కూర్చోబెట్టి ఏం సుధీర్ అంటే, నేను ఒకటే అన్నాను, వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడు మేము ఇడసాము, వైఎస్ఆర్ పార్టీలో ఉండడం కార్యకర్తగానైనా ఉంటాను. కానీ వేరే పార్టీలు కానీ వైఎస్ఆర్ పార్టీకి హామ్ చేయడంలో కానీ, వైఎస్ఆర్ పార్టీకి నాటిన మొక్కలను లోకల్ బాడీలు రేపు జరుగుతాయి, దాంట్లో నాటిన సర్పంచులు కానీ ఎవరైనా నిలవన్నా కానీ ఎవరిని మేము నాటిన చెట్టును మేము నరుక్కోవాలని ఎప్పుడు కూడా ఆలోచించాం. ఈ పొద్దు ప్రతి ఒక్కరికి తెర మీదకి రావాలంటే నిన్న అందరికీ తెలుసు, నిన్న జరిగిన పరిణామాలను వైఎస్ఆర్ పార్టీ తరఫున నాకు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇవ్వడము, తర్వాత ఇంకొక గట్టి హామీ ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. హామీల కంటే ముందు మేమందరం వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి నేను టికెట్ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా జమ్మలమడుగు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరేస్తాను. ఎవరికి ఇచ్చినా కూడా జమ్మలమడుగు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరే దాంట్లో ఫస్ట్ మొదటి అడుగు నాదే ఉంటుంది. ముఖ్యంగా నాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చిన హామీకి కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ పొద్దు నన్ను వాడుకోవచ్చు. సుధీర్ రెడ్డి మీకు అందరికి ఉన్నాడు, ఏ ఇబ్బంది జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మొదటి వ్యక్తిగా మేమే వాళ్తాం. పోలీస్ స్టేషన్లలో కానీ, కార్యకర్తల పైన ఏమైనా కేసులు పెట్టినా కానీ, కార్యకర్తల పైన ఏమైనా గలాటలు జరిగినా కానీ, ఏ విధమైన ఆదుకుండేదానికి కూడా, హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఆదుకుండేదానికి కూడా మేము మొదట అడిగేసి వైఎస్ఆర్ పార్టీ వెనకబడే ఉంటాము. ఎవ్వరు కూడా అపోహ పెట్టుకోకండి, సుధీర్ పోతాడు, సుధీర్ తొక్కుతాడు, లోపల అపాయం చేస్తాడని ఎప్పుడూ పెట్టుకోకండి. మా అందరి ఆలోచన కూడా ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయి వైఎస్ఆర్ పార్టీ జెండా ముందుగా జమ్మలమడుగులో ఎగిరేయాలనేదే అందరూ కూడా నమ్మాలి. ఏ అపోహలు కూడా పెట్టుకోకుండా, ముఖ్యంగా ఆపోజిట్ వాళ్ళకు కూడా చేర్చితే చాలా బాగుంటుందని మీ అందరి ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
Thank you.